ఎవడో వచ్చి ప్రార్థన చేశాడంట. ఎవడో తెలుసా? ప్రభువా ప్రభువా, నా జీవితంలో ఒక లోపం ఉంది ప్రభువా. వాడికి ఒక లోపం ఉందంట. ఏమిటో లోపం తెలుసా? వాడికి అస్సలు ఓర్పు లేదట, వాడికి అస్సలు సహనం లేదట. ఆధ్యాత్మిక జీవితంలో సహనము ఓర్పు చాలా అవసరమని గ్రహించాడట. దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నాడట. ఏమని తెలుసా? ప్రభువా ప్రభువా, అర్థమైంది ప్రభువా, ఓర్పు సహనం ఎంత అవసరమో నాకు అర్థమైంది ప్రభువా. ప్రభువా, నాకు ఓర్పు కావాలి, నాకు సహనం కావాలి, ఇప్పుడే కావాలి. ఓర్పు కావాలంట, సహనం కావాలంట. ఎప్పుడు కావాలి? ఇప్పుడే కావాలి. ఇలాగే ఉంటే మన ప్రార్థనలో ఇప్పుడే కావాలి జవాబు. దావీదు అభిషేకించబడ్డాడు, ఇప్పుడే కావాలి సింహాసనం అనలా. సౌలు కూడా పడుతున్నా, తరుముతున్నా దావీదు దేవుని యొక్క సమయం కోసం ఎదురు చూశాడు. సహోదరులు సహోదరులు, మీ జీవితంలో కష్టం ఉంది, మీ జీవితంలో కన్నీరు ఉంది, మీ జీవితంలో చాలా ఇరుకు ఇబ్బందులు ఉన్నాయి, ఎవరికి చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయి, ఎవరు తీర్చలేనటువంటి కష్టాలు ఉన్నాయి, ఎవరితోనూ షేర్ చేసుకోలేనటువంటి పోరాటాలు ఉన్నాయి. వీటన్నిటి మధ్య మనం ఈ ఆత్మీయ పోరాటంలో నేర్చుకోవలసిన ఓ అద్భుతమైన సత్యం ఏమిటంటే, ఓపికతోనే సహనంతోనే ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు సాగాలి, ఈ ఆత్మీయ పోరాటంలో ముందుకు సాగాలి. అడిగింది అందకపోయినా, ఆశించింది దొరక్కపోయినా, ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనకు జవాబు రాకపోయినా, విసుకక